సింపుల్గా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దామా. 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 కోడిగుడ్లను తీసుకొని, ఒక గ్లాస్ తీసుకొని 2 కోడిగుడ్లను కొట్టి వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని, చిటికెడు పసుపు, తగినంత కారం, టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న కోడిగుడ్లను వేసుకొని చుట్టూ బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది. ఇక్కడైతే నాకు కారం సరిపోలేదనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే పచ్చిమిర్చి ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడే చెప్పడం మర్చిపోయినా. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ని టర్న్ చేసుకుందాము. చూసారా ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో మాడిపోకుండా. ఇక్కడ కూడా ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మా వారు అడిగారని వాళ్ళకి ఆమ్లెట్ వేసిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నేను కూడా ఒక ఆమ్లెట్ వేసుకున్నాను. ఇందాక చెప్పిన సేమ్ ప్రాసెస్ సెకండ్ ఆమ్లెట్ కూడా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి చిట్టి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.